ఎక్స్క్యూజ్ మీ. అరే అక్కడికి అగ్ని వచ్చాడు. అరే ఇక్కడ మీ బాబాయ్ వచ్చారు. అన్నయ్య ఏంటన్నా ఇదంతా? ఏంటి శాంతి, నేను ఇప్పుడే కదా వచ్చాను. వెల్కమ్ అనాలి కానీ టాటా చెప్తావేంటి? మాటలే కాదు సైకిల్ కూడా అర్థం కావా? ఎస్, బావకి హెల్త్ అప్సెట్ అయిందని చెప్పి ఈ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతే సాయంత్రం దాకా ఎందుకు, ఇప్పుడే వెళ్ళిపోతే సేఫ్. అంటే మీ తమ్ముడొక్కడే ఉన్నాడన్నమాట. మరి బయట ఒక ఆడ ఒక మగ చెప్పులున్నాయేంటి? అవెవరు నారాయణ గారు? చెప్పండి నారాయణ గారు, మాట్లాడరే. మీరెలా మాట్లాడరో నేను చూస్తాను. ఓ లడ్లు, ఇవి కూతురు అల్లుడు వస్తే చేసిన లడ్డుల్లా ఉన్నాయి. బావా మన పని ఫినిష్, కేల్ ఖతం, దుకాన్ బంద్. చెప్పండి నారాయణ గారు, కూతురు అల్లుడు వచ్చారా? ఓ మీరు ఊరెళ్ళారు కదూ, నేనే వాళ్ళిద్దరిని పలకరిస్తాను సార్. నందిని, నీలాంటి వాళ్ళని నా సర్వీసులో చాలా మందిని చూశానని చెప్తాననుకున్నావా? చెప్పను. ఎందుకంటే నీలాంటి దాన్ని నా సర్వీసులోనే కాదు, పోలీస్ హిస్టరీలోనే చూడలేదు. నిన్నెలా వదులుతాననుకున్నావు? వదలను. బాబా అని ఫోన్, మనం ఎయిర్పోర్ట్ లో సెల్ఫీ దిగాం కదా, ఆ ఫోటో అత్తయ్యకి పంపిద్దాం. అప్పుడు మనం ఎయిర్పోర్ట్ లోనే ఉన్నాం అనుకుంటుంది. మీరిక్కడే ఎక్కడో ఉన్నారు. అయినో నాకు తెలుసు, మీరు నన్ను తప్పించుకొని ఎక్కడికి వెళ్ళలేరు. ఇవాళ మిమ్మల్ని పట్టి మీ అత్తకి గుణపాఠం చెప్తా. లేకపోతే నన్ను వెర్రోని చేసి మాట్లాడుతుందా? మిమ్మల్ని వదలా. ఏంటిల్లు కథలా ఆడడం తిరిగింది. ఇప్పుడు ఫోన్ ఎవరికి? నారాయణ, తిరిగిన పుణ్యక్షేత్రాలు చాలు కానీ మీరు వెంటనే వచ్చేయండి, మేము వెళ్తున్నాం. వస్తూ వస్తూ ఏదో ఒక పవర్ఫుల్ గాడ్ కి అంత మంచి జరగాలని దండ పెట్టుకోనండి. సరే సరే, త్వరగా బయలుదేరి వచ్చేయండి. బావా బ్యాగ్ సర్దే ఉంది కదా, పద పద. మీ ఇద్దరు నువ్వు ఇంటి వెనక్కి వెళ్ళు. నువ్వు ఎదురింటి మేడ మీదకి వెళ్ళి అబ్జర్వ్ చేస్తూ ఉండు. వాళ్ళు ఏ క్షణాన్ని బయటికి రావచ్చు, టక్ మని పట్టేసుకోండి. సార్ వెళ్ళండి. అర్థమైందా? వెళ్ళండి, వెళ్ళు. ఏంటిల్లు వీడు మనం టెర్రరిస్ట్ ని చూసినట్టు చూస్తున్నాడు. అవును కదా, ఇప్పుడు ఏం చేద్దాం? నాకు అర్థం కావట్లేదు. హలో మేడం, అగ్ని ఇక్కడ. అయితే నాకెందుకు ఫోన్ చేశావు? ఫైర్ ఇంజిన్ కి చెయ్యి. అగ్ని అర్థమైంది గాని ఇప్పుడేం చేయమంటావు? మీ పొరపాట్ని మీ మాటల్ని వెనక్కి తీసుకోమంటా. ఏంటి నువ్వు మాట్లాడేది? నిజం, నిప్పులాంటి నిజం. ఈ అగ్ని సోదాపి స్ట్రైట్ గా పాయింట్ కి రా. వస్తున్నా. మీ కోడలు కొడుకు దుబాయ్ వెళ్లారన్నారు కదూ? వస్తున్నారు కూడా, దుబాయ్ ఎయిర్పోర్ట్ లో ఉన్నారు. ఎయిర్పోర్ట్ తొక్క. మిస్టర్ అగ్ని, మైండ్ యువర్ లాంగ్వేజ్. మేడం, మీరు ఇంగ్లీష్ లో తిట్టినా
కుంకిణీలో వార్నింగ్ ఇచ్చిన ఐ డోంట్ కేర్. వాళ్ళు మీ వియ్యంకుడి ఇంట్లో ఉన్నారు. కావాలంటే వచ్చి చూసుకోండి. బాయ్. ఈరోజు మా అమ్మ నాన్న పెళ్లి రోజు. అవునా? అయితే మెసేజ్ చేసి విష్ చెయ్యి. మేం దుబాయ్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాము, ఏం గిఫ్ట్ కావాలని అడుగు. అలాగే. మళ్ళీ అజ్ఞ? డౌట్ లేదు. బావా, నేను వెళ్ళి అమ్మ బుర్క వేసుకుని వస్తాను. వాణ్ణి కాట ఆడిస్తాను. సూపర్, పద. పద. వదినా నువ్వెప్పుడొచ్చా? వదినా పడిపోతాను. చిన్నమాయ వచ్చాడా? అసలు ఏమైందంటే ఇప్పుడు నాకు ఏం కావాలి సార్? వదినా వదినా పోలీసు వచ్చారేంటి? అన్నయ్యేడి? శాంతి శాంతి. ఎక్స్క్యూజ్ మీ, ఈవిడ మీ వదిన గారా? హసీనా వదిన. మరి మీ అన్నయ్య, మీ భార్య, మీ వదిన గారు శ్రీకాళహస్తి వెళ్ళారు కదా? అదేంటండి ఇంత పెద్ద ఆఫీసర్ అయి ఉండి దసరా మామూలుకి ఇల్లంట తిరగడం ఏంటి? మీ హైట్ కి తగ్గట్లేదు. అది చచ్చాడేదవా, ఈ దెబ్బతో పారిపోవాలి. పండగ వచ్చిందంటే చాలు మామూలు మామూలు మామూలు. ఎప్పుడో చిన్నప్పుడు ఇచ్చాను, ఇదిగో 10 రూపాయలు దసరా మామూలు, ఎంజాయ్. దసరా మామూలు ఏంట్రా? నాటకాలు ఆడుతున్నావా? మీ అన్న ఎక్కడ? మీ వదిన ఎక్కడ? మీ భార్య ఎక్కడ? మీ అన్న కూతురు నందిని ఎక్కడ? అంటే ఈ కాలనీలో ఇల్లు అడగకుండా ఒక్క మా ఇంట్లోనే 5,000 రూపాయలు వసూలు చేస్తావా? అస్సలు కుదరదు. మీరెంత అరిచి గీ పెట్టినా ఇవ్వను. కావాలంటే ఇంకో 10-12 రూపాయలు ఇస్తాను. శాంతి. అడుగుతుంటే వెళ్తావేంట్రా? ఏంటయ్యా నువ్వు? కుదరవా? 10 రూపాయలు ఇచ్చాను కదా, ఎంజాయ్. కావాలంటే ఇంకో 10 రూపాయలు ఇస్తాను, అంతే. ఇప్పుడు పెద్ద సౌండ్ ఇంజనీర్ లాగా ఉన్నాడే. आपका नाम क्या है? మా వదిన మాత్రం ఇస్తుంది అనుకున్నావు ఏంటి? ఇవ్వదా? ఎక్కడ దొరికాడు బాబు సౌండ్ ఇంజనీర్? తోస్తావేంటి? వెళ్తానుండో. ఇదిగో చస్తే ఇవ్వను, నేను ఇవ్వను, మా అన్న ఇవ్వడు, మా వదిన ఇవ్వదు, మా ఆవిడ దగ్గర ఇవ్వడానికి. నీకు దండం పెడతాను రా. మీ ఇంట్లో వాళ్ళు నిన్ను ఎలా భరిస్తున్నారు? 10 రూపాయలకి దండాలు పెడతావంటే బాబు, ఇదిగో తీసుకో. సౌండ్ ఇంజనీర్ అమ్మయ్యా. అబ్బబ్బబ్బా, ఈ పండుగలు వచ్చినంటే సరే చందాలే చందాలు. బాబు అమ్మాయి ఏది? బాబాయ్. ఇదేంటమ్మా నువ్వు బుర్క వేసుకున్నావు? ఫోన్ ఫోన్ ఫోన్. చెప్పమ్మా. బాబాయ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. అది విషయం. ఆహా, చెప్పావు కదమ్మా. ఇక చూడు, ఒక్క పురుగురు కూడా లోపల రానివను. ఇదిగో నీ కోసం అరిసెలు తీసుకొచ్చా. ఇప్పుడు అరిసెలు ఎందుకు బాబాయ్? అవునమ్మా, మనకి తెలిసిన షాపులోనే తీసుకొచ్చా. ఆ వంటవాడు చాలా మంచాడు. ఇదిగో తింటే అరిసెలు తినాలి, వింటే భారతం వినాలి అన్నా. అవునవును, మీరు చెప్పింది కరెక్ట్. దిల్లు, ఇప్పుడు వాదనలు అవసరమా? పెట్టింది తిందాం. లేకపోతే నీ సౌండ్ ఈ అరిసెలు చేసిన వాడికి ఎంత ఇది అంటే. చెల్లమ్మా మీరా? ఏంటి ఇంటి బయట ఉన్నారా? అవును. మరి బావగారికి ఫోన్ చేయకుండా నాకు చేశారంటమ్మా. ఆయనకి చేస్తే తలుపు తీసుండేవారు కదా. అన్నయ్య, నేను మీ ఇంటి ముందున్నాను. ఏంటి మా ఇంటి ముందు ఉన్నారా? వస్తున్నా వస్తున్నా. సూట్ సూట్ సూట్. ఇవన్నీ లోపల పెట్టారు. వెళ్ళండి. అయ్యో పద. చెల్లమ్మా, వదిన వాళ్ళేరి? ఓ షాపింగ్కి వెళ్ళి వచ్చారా? నీళ్లు తాగుతారా? వదిన 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 వాళ్ళేరి? ఓ వదినా, కాళహస్తికి వెళ్ళింది. పిల్లల దుబాయ్ ప్రయాణం బాగా సాగాలని దేవుడికి దండం పెట్టుకోవడానికి వెళ్ళింది. ఇంట్లో మీరొక్కరే ఉన్నారా? అవునమ్మా. మరిక్కడ 3 ప్లేట్లున్నాయేంటి?
ఒక్క నిమిషం చెల్లమ్మా, ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి. అయ్యి బాబా, ఏంటి అగ్నేమో వాళ్ళు ఇక్కడే ఉన్నారంటాడు, కనిపించడం లేదే. అర్థమైంది కదా బాబాయ్? నాకు చాలా టెన్షన్ గా ఉంది అమ్ముడు. ఈ కంగారులో ఎక్కడ నిజం చెప్పేస్తామని భయంగా ఉంది. భయం భయం అంతే, చెప్పను. చెల్లమ్మా, 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 దాక్కుందా? ఇక్కడ పట్టే మనిషి కూడా కాదే. ఇంట్లో ఎవరు లేరా అన్నయ్య? ఈ 3 ప్లేట్లు నాకు భాస్కర్ కి నిషేధానికి. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారు? ఒక్క నిమిషం చెల్లమ్మా. ఆగండి ఆగండి, ఇక్కడే చెప్పండి. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారు? వాళ్ళకి ఈ మర్యాదలేంటి? అత్తయ్యకి ఇంకో ఎయిర్పోర్ట్ లో దిగిన ఫోటో పెట్టి ఫ్లైట్ లేట్ అవుతుందని మెసేజ్ పెడదాం. మిమ్మల్ని అన్నయ్య అడిగేది, వాళ్ళెందుకు వస్తారు? అదిగో వచ్చేసాడు. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే మేడం. ఏయ్, మీరెందుకు వచ్చారా? ఇక్కడేం పని మీకు? అయ్యా దుబాయ్ నుంచి ఫోటోలు పంపిస్తానంటే వాటిని డెవలప్ చేసి ఎన్లార్జ్ చేసి లామినేట్ చేసి అవన్నీ ఎందుకు? మీకు ఇవ్వడానికి మేడం. నేను ఇక్కడ ఉంటానని మీకెవరు చెప్పారు? సరే మేడం. అవునవును, అరిసెలు మీకోసమే. అసలు తిని ఎన్ని రోజులైందో. రేయ్, నందిని గిరి వాళ్ళు ఎక్కడ్రా? నిజం చెప్పు, నిజం చెప్పు. చెల్లమ్మా పాపం ఒకటే అరిసి తింటాడు, మిగతా అన్ని నువ్వే తిందు గాని. వదిలే చెల్లమ్మా. ఏయ్, చెప్పు, ఎక్కడ వాళ్ళు? అదేంటి మేడం దుబాయ్ లో నువ్వు నోర్మి. చెప్పరా. ఇప్పుడు దుబాయ్ లో లేరు మేడం. మరెక్కడున్నారు? అబుదాబిలో. అక్కడేవో హోటల్స్ ఉన్నాయంట, వాటిని చూసి మాకు పంపిస్తే ఫ్రింట్లెస్ మీకు ఇమ్మన్నారు. పోన్లే వదిలే చెల్లమ్మా, ఒక్కటి కూడా తిన్నామనిలే. పార్సిల్ చేసి బ్యాగ్లో పెట్టనా? మేడం పైట్ చింగు కట్టుకుని వెళ్తుంది, ఇచ్చే బాబాయ్. రేయ్, లేకపోతే ఏంటి మేడం, మీరు ఇంత టెన్షన్ లో ఉంటే ఈ నర్సులు గోలేటి? అరిసెలు కాదు బాబోయ్, నర్సు చెప్పినా వినరేటి? నోర్మి. చిన్న పెద్దలా కూడా ఏంటా మాటలు? అన్నయ్య, మీ వంట వాళ్ళేరి? వాళ్ళు కరెక్ట్ దుబాయ్ వెళ్ళారు. అమ్మయ్యా, చెప్పింది చెప్పినట్టే చెప్పేశా. దుబాయ్ వెళ్ళారా? జాంగ్జో థాయ్ క్యూటీ క్లబ్ అని థాయిలాండ్ వాళ్ళదత్తయ్య. 4 స్టార్ హోటల్, చాలా కన్వీనియంట్ గా ఉంది. అంటే గిరి అబుదాబి అని చెప్పి దుబాయ్ లో వీళ్ళింటికి వెళ్ళాడా? వాడి నోటితోనే నిజం తెలుసుకుంటారు. అమ్మా, మేము ఎయిర్పోర్ట్ లో ఉన్నాం, ఫ్లైట్ డిలే. అన్ని అబద్ధాలే. అన్నయ్య, నేను వెళ్తున్నాను. వెళ్ళిపోతుంది అరిసెలో. చూసారా మేడం, మీ కోడల్ని కొడుకుని ఎలా పట్టేశానో. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హింసెదరు. మా చెల్లెమ్మ ఏంటి అంత కోపంగా వెళ్తుంది? అరిసెల కోసమే. ఏం జరిగింది? ఎందుకు కొట్టింది? అవునవును, నేను చెప్పిందే కదా. ఓకే ఓకే, సరే మరి నేను ఉంటాను. ఆపిల్స్ తిన్నమ్మా. ఏ నిషేధం? సిటీలో మెస్సులే లేవా? రోజు ఇక్కడికి మెక్కడానికి వస్తావు? ఇకపోతే వెంకు. వెంకు కాదు, వెంకటేశ్వరరావు. అంటే నేను వెంకు అనే హక్కు ఒక అత్తయ్యకే ఉందా బాబాయ్? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చి లేచిపోద్ది. అరే నిషేధం, వీళ్ళకి ఇలా కాదు గాని నువ్వు బయటికి వెళ్ళి 4 బీర్లు తీసుకురారా. వీళ్ళ తిట్టడానికి బీర్లు దాకెందుకన్నా, మంచి నిల్చాలి ఇలా మొహాల. లేదురా, ఒక్క బీర్ వేస్తే ఎక్కడో ఉన్న కొంచెం మొహమాటం కూడా పోద్ది. అయితే వెళ్ళమంటావన్నా? వచ్చేటప్పుడు బిర్యానీ కూడా తీసుకురా. అవసరం లేదు. ఇంట్లో వంట చేయలేదయ్యా. చేయకుండా ఏం పీకుతున్నారయ్యా? భాస్కరం, మాటలు మర్యాదగా రాని. ఏందన్నా, బిర్యానీ వీళ్ళకి కూడా తేవాలా వద్దా? అవసరం లేదురా, అంతకైతే మనం తిని వదిలేసింది తింటారులే, ఎల్లు. సరే అయితే ఏంటో చూపు. యుద్ధానికి అనవసరం తప్యవరిదనే విషయం
సరోజ కూల్ కూల్. ఏంద్రా కూలు? ఈవిడ పెద్ద రగిలిపోయే అగ్నిపర్వతం, మరి కూల్ అంట కూల్. చూడు ఏంటి చూసేది? 6 నెలల నుంచి చూస్తానే ఉన్నాం. అబ్బాబ్బాబ్బా, గంజాయి ప్యాకెట్లు కడుపులో పెట్టుకుని స్మగ్లింగ్ చేసే ఆడవాళ్ళని చూసాం, షాప్ లో వస్తువులు నొక్కేసే ఆడదాన్ని చూశాను. ఉవ్వా, నీలాంటి దాన్ని ఇదే చూడటం. ఏయ్ ఆ. మా అమ్మని అది ఇది అన్నావు. పోవే. అనాయ్ చెప్పరా. రెడీ అనాయ్. తెచ్చావా? కరెక్ట్ టైంకి వచ్చావు దాతి. ఎందుకన్నా అంత తొందర వైన్ షాప్ ముందు నిలబడి తాగేవాళ్ళగా? ఫ్రెష్ వచ్చి తాగుదాంరా. అంతేనంటావా? సరే పద. రారా రా తీ. పడుగా. 1 2 3. ఇదేంట్రా 4 తెమ్మన్నాగా 3 తెచ్చావే? లేదన్నా, నేను 4 తెచ్చానే. ఇంకోటి తొందరలో ఏమైందబ్బా? మర్చిపోయావు. సర్లే, నేను 2 తాగుతాను, నువ్వు 1 తాగు. అవునవును, ఫోర్స్ ఎక్కువ ఉండాలి కదా నాయ్. తాగు. బాగా చెప్పావు. తీసుకో. Cheers. ఏరా వెంకు, ఏంటి సంగతులు? అమ్మా ప్రథమ, నాకు కొంచెం బయట పనుంది, నేను వెళ్ళి వస్తా. రాయ్, ఒక్కడుగు బయటకు వేసాడు, బీరు బాటిల్తో మటర్ చేస్తా. కూర్చో కూర్చో. అదే కదిలేవంటే పుడిచి పారేస్తానే. వదిలే అన్న, ఇలాంటి అర్భకతో మనకెందుకు? రా కూర్చొని మందు కొడదాం. ఏవదరా? అరే, వీళ్ళకి మనం అంటే బుద్ధిగా భయం భక్తి లేకుండా పోతున్నారా? అప్పనంగా లక్షలు లక్షలు చూడు, డబ్బు గురించి మాట్లాడావనుకో మర్యాద దక్కదు. ఏందే నీకు మర్యాద ఇచ్చేది? ఉండు, 4 గుక్కలు తాగి నిన్ను 7 చెరువులు నీళ్లు తాగిపిస్తా. అరే, నువ్వు 4 తెచ్చావురా? అవునన్న, మరి ఇది ఎవరు తాగుంటారు? అమ్మ సినిమా తాగేసింది. పిన్ని, నువ్వు మందు కూడా వేస్తావా? క్లోజ్ ద డోర్. అరే పిన్ని, నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా? రే, మందేస్తే మత్తు కన్నా ముందు ఇంగ్లీషారా వచ్చేది? నువ్వు మాత్రం తలిపే మాకు. వెంకు, సరోజ, క్లోజ్ ద డోర్. రే, నువ్వు లేచావంటే పోటీచి పారేస్తా. ఇందాకటి నుంచి ఇది వరుస. సరోజ లేవనివ్వట్లేదు. లేవనకపోవడానికి ఈడెవడు? ఎవడు పేరు చెప్తే బార్లా తెరుచుకుంటాయో, ఎవడు పేరు చెప్తే వైన్ షాప్ కి వైరస్ వస్తుందో, ఎవడు పేరు చెప్తే గ్లాసులు గజగజ వణుకుతాయో, ఎవడు పేరు చెప్తే పెక్కలు పిల్లి మొగ్గలేస్తాయో, వాడే మా భాస్కర్. నా ఫ్రెండురా. రేయ్! ఏరా, మోతడు మందు తాగి సీసాడు గొడవ చేసే నువ్వు పెద్ద తాగుబోతువారా? నువ్వేంటో మధ్యలో? రేయ్, ఏంట్రా వీడి పేరు చెబితే గ్లాసులు గజగజ వణుకుతాయా? రేయ్, ఇవి కూడా వణకవరా? ఏదో పిన్ని, ఫ్లోలో అనేసాను. అత్త, అల్లుండి కొట్టడం నేరం తెలుసా? అవును, నేరమేరా. అయితే ఏంటి? అమ్మని ఆఖరికి ఇన్నోరు కూడా లేస్తుందిరా. ఇక లాభం లేదు, ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తా. అల్లుడు మీద అత్త దౌర్జన్య కాండ అని ఇప్పుడే కంప్లైంట్ ఇస్తా. రేయ్, నీకు దిక్కున జడ చెప్పుకోపోరా. అన్నయ్య, నేను తెచ్చింది స్ట్రాంగ్ బీరు కాదు, లైట్. దీనికే పిన్నికి దక్కిందంటే. లేదురా, ఇప్పుడు పోలీసులు వస్తారుగా, దెబ్బకి మొత్తం దిగిపోద్ది. నువ్వు ఇవన్నీ సరే. సరే సరే. హలో పోలీస్ స్టేషన్. వచ్చినట్టున్నారు, వెళ్ళి డోర్ ది. ఓకే, రండి అక్కాయ్, రండి రండి రండి.
నువ్వేనా ఫోన్ చేసింది? అవునక్క మా అన్నయ్య ఫోన్ చేశాడు. దించండి అక్క దించండి. ఇప్పుడు మీరు అడిగేది ఏంటంటే క్వశ్చన్ వాడేస్తే ఆన్సర్ నువ్వు చెప్తావేంట్రా అనే కదా మీరు అడిగేది. ఎన్ని సినిమాలో చూడలేదు అక్కాయ్. మరి తెలిసేందుకు చెప్పావు? మనకు కొంచెం నోటితో ఎక్కువలే అక్కాయ్. నువ్వు ఉండరా మేడం. నా పేరు భాస్కరం. పెళ్లిళ్ళు అవి చేపిస్తూ ఉంటాను. అవి అంటే? అవి అంటే ఏం లేదు మేడం, ఏదో అలా అనేసాను అంతే. ఇంకెప్పుడు అనకు, విషయం చెప్పు. మా అత్తయ్య నన్ను ప్రపంచంలో ఏ అల్లుడిని చూడనంత నీచంగా, దరిద్రంగా, చులకనగా, అసహ్యంగా చూడటమే కాకుండా మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేస్తుంది మేడం. అంతెందుకు మేడం, ఎప్పటికెప్పుడు ఓ ఫుల్ బీరు కొట్టి మా అన్నయ్యని చితకదానింది మేడం. అవునా? అవునా అని చిన్నగా అంటావిట అక్కాయ్. పోకిరిలో మహేష్ షట్రేస్ కొట్టినట్టు తలుపేసి మా వాడిని పిచ్చ కొట్టడు కొట్టింది అక్కాయ్. ఇట్రా 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 అమ్మా ఇట్రా. నిజమేనా? వాళ్ళని కొట్టిన మాట నిజం, కానీ ముందు కొట్టిన మాట అబద్ధం. అల్లు ఏంటి? చూడు, ఇవాళ మన పెళ్లి రోజు కదా. ఇందాక చెప్పారు కదా. లక్కీగా అబ్బాయి కోడలు ఇంట్లో లేరు కదా. అయితే ఏంటంట? ఏంటంట అంటే ప్రేమ్ నగర్ లో వాణిశ్రీలాగా నువ్వు కొప్పేసుకోవా? గొప్ప తీయనిది ఈ చిరుగాలి మనదైనది, ఈ మాయనిది